సార్ ఫ్యూచర్లో నెక్స్ట్ బీఆర్ఎస్ గనక పాలనలోకి వస్తే ఎప్పట్లాగానే కేసీఆర్ గారే సీఎంగా ఉంటారా, లేదు అంటే కేటీఆర్ గారిని చేస్తారా, వీళ్ళిద్దరూ కాకుండా చెల్లెలు కవితని చేస్తారా సీఎంగా? మీకు ఈ ప్రశ్నకి చాలా సులువైన సమాధానం ఎవరిని అడిగినా చెప్తారు. మా అధినాయకుడు కేసీఆర్ గారే, మళ్ళీ కూడా ముఖ్యమంత్రి కాబోయేది కేసీఆర్ గారే, మళ్ళీ తెలంగాణని అభివృద్ధిలో అగ్రపదాన్ని తీసుకుపోయేది కేసీఆర్ గారే, మళ్ళీ పేద ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపబోయేది కేసీఆర్ గారే. ఇక ఇంకో ప్రశ్న అనేది ఇక్కడ లేదు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల్ని బాగా ఇబ్బంది పెడుతుంది, అంటే అరెస్ట్లని ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఎవరైనా బీఆర్ఎస్ నేతలు రాజీనామా చేసి కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉందంటారా ఇలా ఒత్తిడి చేయడం వల్ల? ఒకటి, ఇనీషియల్ స్టేజెస్లో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన ఒత్తిళ్లు తట్టుకోలేక, లేకపోతే వాళ్ళు పెట్టిన ప్రలోభాలకు లొంగిపోయో కొంతమంది వెళ్ళారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో జరుగుతున్న పరిణామాలన్నింటిలో రాటుదెలిపోయి ఉన్నారు అందరూ కూడా. మళ్ళీ ఆనాటి ఉద్యమ కాలంలో ఏదైతే ఆ పట్టుదల తెగింపు ఉండేనో అది ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు అందరిలో కూడా మళ్ళీ అదే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో భయపడి పార్టీలు మారే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రజలలో చూస్తున్నాం ఎక్కడికక్కడ రెవల్యూషన్ వస్తుంది. వీళ్ళకి పరిపాలన చేతనైతలేదు, అన్ని రంగాలలో విఫలమవుతున్నారు, అభివృద్ధి కుంటుబడిపోయింది. కనీసము ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవి కట్టడానికి కూడా వీళ్ళకి చేతనైతలేదు. ఇప్పుడు మొన్న చూసిన ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయినాయి, చాలా కాలం పాటు బంద్ అయింది. మళ్ళీ బతిమాలుకున్నారు, మేము ఏదో కొంత రిలీజ్ చేస్తాం, కొంతకాలం సమయం ఇవ్వండి, అప్పు తెస్తున్నాం అంటున్నారు. అందుకని మనం చూస్తే ఈరోజు గడిచిన సంవత్సర కాలం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక మేజర్ అభివృద్ధి పథకం చేసిర్రా, లేదు ఏదైనా పెద్ద కట్టడం కట్టిర్రా, లేకపోతే ఏదైనా పెద్ద కార్యక్రమం తీసుకున్నారా? ఏది చేయలే. కానీ అప్పు ఎంత చేశారు తెలుసా? 1,41,000 కోట్లు కేవలం ఒక సంవత్సరంలో చేశారు వీళ్ళు. చూబీనికేమో తట్టెడు మట్టి తీయలే ఎక్కడ, కానీ అప్పు మాత్రం 1,40,000 కోట్లు చేశారు. సంపద సృష్టించారా అంటే లేదు. ఏదన్నా ఒక మచ్చుకు చూబీనికి ఏదన్నా బిల్డింగ్ కట్టిర్రా అంటే లేదు. ఒక్కటి కొత్తది ప్రారంభించింది లేదు కదా వీళ్ళు. మరి ఈ అప్పుతో ఏం చేస్తున్నారండి అసలు? ఎవడికి తెలుసా అండి? ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చినట్టు దోచిపెడుతున్నారు. ఇప్పుడు మూసి సుందరీకరణ చేస్తా 1,50,000 కోట్లతో అంటాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు మూసి సుందరీకరణ అత్యంత అవసరమైన విషయం అండి ఆయనకి. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాల్లో పిల్లలు విషాహారం బాధిన పడి రోజు హాస్పిటళ్ళలో చేరుతున్నారు. గడిచిన సంవత్సర కాలంలో 54 మంది చనిపోయారు. వాళ్ళకి మంచి మెరుగైన సౌకర్యాలు అందించాలి, లేకపోతే మెరుగైన భోజనం పెట్టాలి అనే సోయలేదు. పోనీ అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, లేకపోతే ఈ కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మాకు మా జీతాలు పెంచుతామన్నారు, అవి పెంచండి అనుకుంటా చేస్తున్నారు. వాళ్ళకి పెంచలేదు. పోనీ వీళ్ళకి గట్టిరా, ఎవరికన్నా ఆరోగ్యశ్రీ వాళ్ళకి హాస్పిటల్కి గట్టిరా బిల్లులు అంటే 1000 కోట్ల బిల్లు కూడా కట్టలే. రీయింబర్స్మెంట్ రాక చాలా కాలేజీలు చాలా కాలం విద్యార్థులను ఇబ్బంది పెట్టాయి. పోనీ అవన్నా గట్టిరా, అవి కట్టలేదు. ఏం చేశారు అంటే మూసీ సుందరీకరణ ఏమనంటే అదొక్కడే పట్టుకున్నారు. ఎవడడిగినా మేము గతంలో మూసీ సుందరీకరణ పైన మేము ప్రణాళిక రూపొందించినాం, డిపిఆర్ సిద్ధమైపోయింది, దానికి సంబంధించిన మొత్తం అంతా డీటెయిల్స్ ఈరోజు కూడా మున్సిపల్ శాఖ వద్ద ఉన్నాయి. అన్నీ కలిపితే ఇంక్లూడింగ్ అక్కడ ఉన్న వాళ్ళని నివాసాలు కొన్నిటి మాత్రమే ఐడెంటిఫై చేసింది. 95% వరకు మేము వాటిని కాకుండా రిటైనింగ్ వాల్ కట్టి ఆ సమస్యను పరిష్కరిద్దామని ఇంకొక 5% మందిని డిస్ప్లేస్ చేయాల్సి వస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా కలుపుకుంటే 24,000 కోట్లలో మొత్తం సుందరీకరణ అయిపోతుందండి మూసీది. ఓకే, మొత్తం ఎస్టీపీలు కట్టినాం. దుర్గంధం రాకుండా ఏదైతే మూసీ నది యొక్క నీళ్ళని దాన్ని ప్యూరిఫై చేయాలనేసి ఎస్టీపీలు 32 ఎస్టీపీలు కట్టినాం. అవన్నీ పూర్తయినాయి. ఇంకా కొత్తగా వీళ్ళు చేసేది ఏందండి? అయినా సరే ఏమనంటే 1,50,000 కోట్లతో చేస్తాం. దాన్ని చూడడానికి మళ్ళీ కొరియా పోయి ఏం సాధించారు అంటే అక్కడ పిల్ల కాలువ చూసారు. ఆ కాలువ మీరు చూస్తే మీ ఆఫీస్ ఎదురున్న రోడ్డు అంతా కూడా ఉండదు. అది ఆ పిల్ల కాలువను చూసి ఓహో ఇట్లా చేయాలా మనం అనుకుంటా మాట్లాడుకుంటూ వచ్చారు. అది మనం డాక్యుమెంటరీలో చూస్తే చూడలేమా? కొరియాలో ఈ నది అనుకుంటా కొడితే రాదా అండి యూట్యూబ్లో? ఈ మాత్రం దానికి ఆ పిల్ల కాలువ చూడడానికి ఇలా ఓ పెద్ద బృందం పోయారు. మంది మాగదులు మేధావులు అందరూ పోయారు. అడగ పోయి చూసి వచ్చారు.
కాబట్టి వీళ్ళ ప్రయారిటీస్ ఆర్ మిస్ప్లేస్డ్ నేను అనేది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్న సమయంలో ఒకవేళ అప్పులు తెచ్చినా కూడా అది కూడా మొత్తం అన్ని అప్పులు కలిపితే అండి 10 సంవత్సరాల్లో 4 లక్షల కోట్లు. దానిలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం కట్టిర్రు, ఇంటింటికి తాగుని రక్షిత మంచినీరు అందజేసే మిషన్ భగీరథ చేసినాము, ఇంటింటికి ఇంటర్నెట్ అందించాలి ఫ్రీగా అనేసి T-ఫైబర్ వర్క్స్ చేసినాము, ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీలు కట్టినాము, దేశంలో అత్యధికంగా గురుకులాలు తెలంగాణలో నెలకొల్పినాము, ప్రతి గ్రామానికి పల్లె వెలుగు లేకపోతే పల్లె ప్రకృతి వనాలు లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు చేసినాము, అత్యధికంగా బస్తీ దవాఖానాలు మన దగ్గర నెలకొల్పినాం, హాస్పిటల్స్ మేజర్గా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్ని తెలంగాణలోనే ఉండాలా, చుట్టుపక్కల రాష్ట్రాలలో అందరూ కూడా ఇక్కడికే వచ్చి తీసుకునేంత స్థాయిలో ఉండాలి, ఇబ్బంది పడకుండా అని హైదరాబాద్ నగరానికి నలుమూలల 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, దేశంలో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్లో, ఐటీ టవర్స్ ఎక్కడికక్కడ మనం నల్గొండ తీసుకుందాం, మహబూబ్ నగర్ తీసుకుందాం, సిద్దిపేట తీసుకుందాం, కరీంనగర్ తీసుకుందాం, ఖమ్మం తీసుకుందాం, నిజామాబాద్ తీసుకుందాం, ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతాలకు కూడా ఐటీ విస్తరించాలనేసి నెలకొల్పినాం. ఈ విధంగా ఇన్ని చేస్తే మేమేమో ఇవన్నీ చేసి తెలంగాణకి దేశంలో అత్యధిక తలసరి ఆదాయం తీసుకొచ్చిన ఘనత మాది. ఇది కూడా మళ్ళీ మేం చెప్పడం కాదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా అన్నారు, దావోస్ కేంద్రంగానే అన్నారు, వీళ్ళకి తెలంగాణకి హైదరాబాద్ ఉన్నది, దాని ద్వారా వీళ్ళు దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా వచ్చింది. అదొక్కటే కాదు కదా, దేశంలో అత్యధిక విద్యుత్ వినియోగం ఉన్న రాష్ట్రం కూడా తెలంగాణనే అయింది కేసీఆర్ గారి వల్లనే. దేశం మొత్తం కరెంటు కోతలతో కొట్టాడిన సమయంలో కూడా తెలంగాణలో రెప్పపాటుకు కరెంటు పోలేదండి, అది ఆయన ఘనత కాదా. అత్యధికంగా వరి దిగుబడి పెరిగింది మన దగ్గరనే, అది తక్కువ కాలంలో, అది కూడా నేను చెప్తున్నది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు యాసంగి వానాకాలం 2 వ్యవసాయ సీజన్లు కూడా కలుపుకుంటే తెలంగాణలో మొత్తం సాగుబడిలో ఉన్న ఎకరాలు వచ్చేసి 1,30 లక్షలు. మొన్న మా ప్రభుత్వం దిగిపోయే సమయానికి 2 వ్యవసాయ సీజన్లు కలిపి 2,20 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినాయండి. అంటే దగ్గర దగ్గర 90 లక్షల ఎకరాలు అదనంగా వచ్చినాయి. ఇవన్నీ కేసీఆర్ గారు సాధించిన విజయాలు కావా. సమ్మర్లో కూడా ఇక్కడ నీటి కోసము నగరము అల్లాడలే, కొరత రాలేదు. ఒకప్పుడు మనం చూసినాం హైదరాబాద్ నగరంలో సమ్మర్ వచ్చిందంటే బిందెలు పట్టుకొని మహిళలు ప్రదర్శనలు చేస్తుండే, మాకు నీళ్ళు వస్తలేవు, వారం రోజులు వస్తే 10 రోజుల నుంచి వస్తలేవు అని. ఈరోజు ఆ పరిస్థితి లేదు కదా. ఇవన్నీ సాధించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం సాధించిందండి? ఒక్క ఘనత చెప్పమనండి. కనీసం వాళ్ళు 100 రోజుల్లో మేము వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు నెరవేరుస్తామన్నారు కదా, 6 గ్యారంటీలో ఎన్ని నెరవేర్చారు? ఒక్క మహిళలకు ఫ్రీ బస్ అనేది తప్ప, అది కూడా మళ్ళీ అన్ని బస్సులలో కాదు, కేవలం పల్లె వెలుగు బస్సులు వాటిల్లో మాత్రమే, ఆర్డినరీ బస్సుల్లో. అవి కూడా ఇప్పుడు ఏదో రద్దు చేస్తామన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే ఇంకా అవ్వలేదు. అయితే మాత్రం వాళ్ళకి ఇగో ఇందాక చెప్పిన సొంతంగా వాళ్ళ పార్టీ శ్రేణులే బయటకు వచ్చి వాళ్ళ అసంతృప్తిని వెళ్ళగలిగే పరిస్థితులు వచ్చినాయి ఈరోజు. ఇక ఇప్పటికే ఎక్కడ చూసినా ఆయన గురించి ఎవరినైనా పోయి మైక్ పెడితే చాలు చెవులలో విపరీతమైన మ్యూజిక్ వస్తుంది. వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే ఆ బీప్ 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 అనే మ్యూజిక్ ఎక్కువ అయిపోయింది. ఇక రేపు ఇది కూడా అయిందంటే ఇంకా దారుణంగా అవుతుంది. వాళ్ళు అత్యధికంగా ఫెయిల్ అయింది ఎక్కడంటే అలవి కాని హామీలు ఇచ్చిరండి ప్రజలకి. అప్పులు చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలుస్తలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ప్రతి మహిళకి నెలకి 2,500 ఇస్తామన్నారు వాళ్ళ గ్యారంటీలో. ఎక్కడన్నా ఇచ్చిర్రా? ఇయ్యలేదు. ఈ ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలు చేస్తాము అన్నారు, ఎక్కడన్నా ఇచ్చిర్రా? ఈరోజు వరకు ఇయ్యలే. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ 5 లక్షల విద్యానిధి క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు, ఎక్కడన్నా ఇచ్చిర్రా? ఎవరికి ఇయ్యలే. ఉద్యమకారులకు నెలకి 25,000 పెన్షన్ ప్లస్ వాళ్ళకి 150 గజాల్లో ఇల్లు ఇస్తామన్నారు, ఎక్కడన్నా ఇచ్చిర్రా? ఇవ్వలేదు. రైతులకు కౌలు రైతులకు ఇద్దరికి కూడా 15,000 సంవత్సరానికి రైతు భరోసా ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఈరోజు ఇవ్వలే. ఏమనంటే ఇంకా నడుస్తోంది ప్రక్రియ. రైతు రుణమాఫీ అన్నారు, రైతు రుణమాఫీ పూర్తి కాలే. ఆగస్టు 15 నాటికి అన్నీ పూర్తి చేస్తా అని మొత్తం తెలంగాణలోని దేవుళ్ళు అందరి మీద ఒట్టేసిండు ముఖ్యమంత్రి పోయి. ఓకే, కానీ ఎక్కడైందండి? అవ్వలే కదా. మొన్ననే సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయ నరసింహ
వాళ్ళ దగ్గర గ్రామ సభలో మాట్లాడుతూ ఇంకా రైతు రుణమాఫీ అన్ని చోట్ల కాలేదు, అవుతుందేమో తొందరలో అనుకుంటా. కాబట్టి ఒక్క హామీ అన్నా వీళ్ళు పూర్తిగా నెరవేర్చింది ఎక్కడన్నా చూపించగలిగిరా ప్రజలకి? చేయలేదు. అప్పులేమో పెరుగుతున్నాయి, కానీ ఒక్కటి మాత్రం చేస్తారు, ఏంటంటే ఢిల్లీకి మూటలు మాత్రం ఖచ్చితంగా టైంకి మోస్తున్నారు. మాట్లాడితే ఢిల్లీ పోవడం, మరి అక్కడికి పోయినందుకు వీళ్ళకి ఒరిగింది ఏందనేది ఈ రోజుకి తెలియదు. ఆ ఢిల్లీకి పోవడం అనేది ఏదైతే ఉందో చూసి కొంతమంది అంటున్నారు, మొన్న అవసరమైతే తెలంగాణ ప్రత్యేకంగా ఒక విమాన సర్వీస్ నడిపిస్తే బాగుంటుంది, కనీసం ఆ రకంగానే గిరాకీ అవుతుందేమో, ఆదాయం వస్తుందేమో, ఈ ముఖ్యమంత్రి మంత్రులు ఊకే తిరుగుతుర్రు అని. కాబట్టి ప్రజలకు పనికొచ్చే పని అయితే జరగలేదండి ఇది కూడా. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.